మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మామూలుగా ఒక తేనె తుట్టిని కదల్చడం అనేటటువంటిది ఉందే, అట్లాంటిది ఏదో చేశాడు. చేసింది పన్నుల విషయంలోనే చేశాడు. అయ్యా, వేరే దేశాల వాళ్ళందరూ కూడా మమ్మల్ని దోచేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ మీద వాళ్ళు ఎంత పన్ను వేస్తున్నారు మేము కూడా అంతే వేస్తామని చెబుతూ ఈ సందర్భంగా ఆయన సాగిస్తున్నటువంటి రాజకీయమైనటువంటి చర్చలు, సంభాషణలు, దాడులు, బెదిరింపులు, హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ప్రపంచ నాయకులందరినీ కూడా ఆలోచనలో పడేసింది. వాట్ దిస్ ట్రంప్ ఈజ్ గోయింగ్ టు డూ, ఏమి చేయబోతున్నాడు అనేది ఆయన పార్టీ రిపబ్లికన్స్కే చాలామందికి అర్థం కావటం లేదంట. మొన్న ఆయన 47వ అధ్యక్షుడిగా, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి అమెరికన్ కాంగ్రెస్లో ప్రసంగించాడు. దాదాపు 90 నిమిషాలు. అంత సుదీర్ఘమైనటువంటి సంభాషణ వైట్ హౌస్లో అంతకుముందు ఎవరో చేయలేరు. అంత చేశాడు. అన్ని విషయాలు మాట్లాడాడు. కొన్ని నవ్వులు నవ్వించాడు, కొన్ని వ్యంగ్యవాడాలు విసిరాడు, కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు, కొన్ని దేశాలకి హెచ్చరికలు చేశాడు. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పిలిచి ఎందుకు అలాగా హెచ్చరించి, బెదిరించి, అదిరించి జెలెన్స్కీని లొంగ తీసుకున్నాడు? ఆఖరికి నేను ఎవరికి లొంగను అని చెప్పేటటువంటి రష్యా లాంటి మహాశక్తివంతుడైనటువంటి పుతిన్నే ఎదిరిస్తూ సంవత్సరాలుగా యుద్ధం సాగిస్తున్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక్క సింగిల్ మీటింగ్తో ట్రంప్తో ఆయన వెనక్కి తగ్గాడేంటి? వెళ్ళిపోయి, అయ్యా ట్రంప్ గారు నమస్కారం, మీరు ఏం చెప్తే మేము అదే చేస్తాం, మీరు ఎలా అంటే అలాగా జీ హుజూర్, శాంతి ఒప్పందానికి రెడీ, రష్యాతో శాంతి ఒప్పందానికి రెడీ, మేము యుద్ధం కోరుకోవడం లేదు, అందరికంటే ఎక్కువగా శాంతిని కోరుకునేది ఉక్రెయిన్ ప్రజలే అని చెప్పేసి ఒక లెటర్ రాసేసాడు ట్రంప్కి. అంటే ట్రంప్ ఒక్కసారి అలా కూర్చొని జెలెన్స్కీతో ఏమి అంత పైకి మనకి కనిపించింది, వాళ్ళిద్దరూ ఏదో వాగ్యుద్ధం చేసుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కేవలం ఒక ముష్టిఘాతాలు ఒకటే తక్కువ. ఇద్దరు మల్లయోధులు అక్కడ వేదిక మీద నిలబడి గుద్దుకుంటారే, అట్లాంటి గుద్దులు ఒకటే తక్కువ తప్ప మాటలతో అన్నీ జరిగిపోయినాయి. ఇదంతా ప్రపంచం అంతా చూసింది. కానీ చెవిలో ఏం చెప్పి పంపించాడు ట్రంప్ జెలెన్స్కీకి? వెళ్ళిన వాడు వెళ్ళినట్టే ఒక్కసారిగా సాగిలి పడిపోయాడు ట్రంప్కి. అమెరికా అధ్యక్షుడు జెలెన్స్కీ సాగిలి పడిపోయి ఒక ఉత్తరం రాసి, అయ్యో ఇక మీరు ఏం చెబితే అది మేము చేస్తాము అని. చూసారా? ఈ ఒక్క విషయం తీసుకొని మిత్రులారా, ఇప్పుడు యూరోపియన్ నాయకులందరూ కూడా ఆలోచనలో పడ్డారు. చాలా పెద్ద విపరీతమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి ట్రంప్ రాక తర్వాత. ఇప్పుడు ట్రంప్ ఎందుకు రష్యాకి అనుకూలంగా, రష్యా పట్ల అంత అనురాగాన్ని ప్రదర్శిస్తున్నాడు? అసలు యూరోపియన్ నాయకులు కానీ, నాటో దేశాలు కానీ, అమెరికాతో సహా అన్నీ కూడా రష్యాకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి యూరోపియన్ సమాజం అది. నాటో దేశాలన్నీ కూడా రష్యాకి వ్యతిరేకంగా, రష్యా దేని మీద దాడి తెస్తే మనం అందరం కూడా ఏకమయ్యి ఆ దేశాన్ని కాపాడాలి, రష్యాకి వ్యతిరేకంగా నిలబడాలనేటటువంటిది కదా నాటో ఏర్పడింది, ఆ ఉద్దేశంతో కదా. ఇప్పుడు రష్యాకి అనుకూలంగా అమెరికా మారడం అనేటటువంటి పరిణామం ఉందే, ఇది ఎందుకు? ట్రంప్ ఏ ఉద్దేశంలో చేస్తున్నాడు? కొంతమంది ఏమో చైనా ముందుకు దూసుకొచ్చేస్తుంది, మీరు ఏ యుద్ధానికైనా మేము సిద్ధమే అని చెప్పి డైరెక్ట్గా చైనా ఒక సవాలు విసిరింది అమెరికా మీద. ట్రంప్ కంగు తిన్నాడు ఒక దెబ్బకి. మేము అన్ని వేస్తాం, ఎన్ని వేస్తాం, చైనా వాళ్ళు ఇంత పన్ను వేస్తున్నారు, వాళ్ళ మీద ఎంత వేస్తామని చెప్పేసి మాట్లాడుతుంటే ఒక్కసారిగా చైనా ఒక బాంబు వేసింది. అదేమిటంటే, వీఆర్ రెడీ ఫర్ ఎనీ వార్, ఎనీ కైండ్ ఆఫ్ వార్, వెదర్ ఇట్ ఈస్ టారిఫ్ వార్ ఆర్ ట్రేడ్ వార్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వార్, వీఆర్ రెడీ, కమాన్ అని చైనా అనేటప్పటికి దెబ్బ కంగు తిన్నాడు ట్రంప్. ఇది అంతర్గతంగా ఒకప్పుడు మిత్రులారా, అమెరికా ఇటు చైనా అటు రష్యా రెండు సోషలిస్టు కమ్యూనిస్టు దేశాలు. కానీ అమెరికాకి రష్యాకి మధ్య చాలా అంటే కోల్డ్ వార్ అని అంటామే, అట్లాంటిది ఉండేది. సో అలాంటి సమయంలో అప్పుడు నిక్సన్ లాంటి వాళ్ళు ఏం చేశారు? చైనాకి దగ్గర అవ్వడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. రష్యాని ఢీకొనాలంటే మరొకటి మనకి శక్తి కావాలి కాబట్టి. కానీ ఇప్పుడు వరల్డ్ ఆర్డర్ని ట్రంప్ మార్చేస్తున్నాడా అనిపిస్తుంది. ట్రంప్ రష్యాకి దగ్గర అవుతున్నాడు ఏంటి, రష్యాకి మేలు చేస్తున్నాడు ఏంటి? ఒక పక్క ఉక్రెయిన్ మీద సాగించినటువంటి యుద్ధము
రష్యా దురాక్రమణ అని చెప్పి ప్రజలందరూ కూడా, ప్రపంచం అంతా కూడా అనుకుంటుంది. ఈవెన్ చైనాకు కూడా ఆ విషయం తెలుసు. అయినప్పటికీ ఈ నాటో దేశాలు, యూరోపియన్ దేశాల అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన బలవంతంగా ఉక్రెయిన్ని సంధికి ఒప్పించాడు. రష్యాని ఒప్పించాలి, రష్యాని లాగాలి బరిలోకి. నిజంగా నువ్వు అంత బలవంతుడు అయితే రష్యాని లాగలేకపోయాడు. సో పుతిన్తో రహస్యమైనటువంటి ఏ విధమైన బంధం ట్రంప్కి ఏర్పడి ఉందో తెలియదు. కానీ చైనాని కట్టడి చేయాలంటే రష్యాతో మనం దోస్తీ చేయాల్సింది అనేటటువంటి నిర్ణయానికి ట్రంప్ వచ్చాడో లేదో తెలియదు. కానీ అసలు అమెరికాని నమ్మి మనం చేతులు కట్టుకొని కూర్చుంటే లాభం లేదని యూరోపియన్ కంట్రీస్ అని ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అమెరికాకి వ్యతిరేకంగా. వాషింగ్టన్, మాస్కో ఈ రెండు కలిపి మమ్మల్ని ఆదేశించలేవు, మమ్మల్ని ఏమి మాకు ఎట్లాంటి హుకుం జారీ చేయలేమని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు అంతేకాదు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒక పక్కన అన్ని యూరోపియన్ దేశాలతో కలుస్తూ వీళ్ళందరితో సమావేశం అవుతూ మనల్ని మనం రక్షించుకోవాలి, ఇక అమెరికా మీద నమ్మకం పెట్టుకోవడానికి వీలు లేదు, మన రక్షణ వ్యవస్థను పెంచుకోవాలి, అమ్మో ఎట్లాంటి ప్రమాదం రానుందో అంటే వాళ్ళ భయం ఏంటి అంటే రేపు రష్యాను అమెరికా కూడా ఏకమైపోయి ఇంకొక రకంగా అన్ని రకాలుగా అగ్రదేశంగా ఎదిగిపోతున్నటువంటి చైనా కూడా వీళ్ళ పక్షాన వచ్చి చైనా, రష్యా, అమెరికా ఈ మూడు ఏకమైపోయినాయి అనుకోండి. ఇది ఒక ఊహ మాత్రమే చెప్తున్నాను మిత్రులారా. శాశ్వతమైన శత్రువులు ఉండరు, శాశ్వతమైన మిత్రులు ఉండరు. ముఖ్యంగా రాజకీయాల్లో, ప్రపంచ దేశాల విషయంలో కూడా, చరిత్ర విషయంలో కూడా ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. అగ్రరాజ్యాలు, సామ్రాజ్యవాద దేశాలుగా ఎదిగినటువంటి రాజ్యాలు వాళ్ళ యొక్క ప్రయోజనాలు వేరు, వాళ్ళ రాజకీయాలు వేరు, ఎదుగుతున్న దేశాల ప్రయోజనాలు వేరు, ఇంకా కొంచెం అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనం వేరు. అందుకనే ప్రపంచం మీద వాణిజ్యపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా పెత్తనం చేసేటటువంటి దేశాలు ఎప్పుడూ కూడా అగ్రరాజ్యాలే ఉంటాయి. ఇప్పుడు అగ్రాసనం మీద ఏ దేశాలు ఉన్నాయి? ఇటు అమెరికా ఉంది, అటు రష్యా ఉంది, అటు చైనా కూడా వీళ్ళందరినీ మించి డామినేట్ చేసేస్తుంది. కాబట్టి ఈ మూడు బలమైనటువంటి శక్తులు ఏకమైతే ఏంటి పరిస్థితి? మనం ఏమైపోతాం అని చెప్పి యూరోపియన్ దేశాలు, ఆ నాయకులు అందరూ కూడా మీమాంసలో పడిపోయారు, ఆందోళనలో పడిపోయారు. ఇప్పుడు ఆత్మరక్షణకు ఒక్కొక్కరు కూడా అందరూ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారనమాట. అంటే అమెరికాని మనం నమ్మడానికి వెళ్ళలేదు, అమెరికాని పక్కన పెట్టి మనల్ని మనం రక్షించుకునేటటువంటి ఏదో ఉపాయం చేయకపోతే, మనం అందరం కూడా ఐక్యం కాకపోతే లాభం లేదని చెప్పేసి దీనికి ఫ్రాన్స్ అధ్యక్షుడు లీడ్ తీసుకున్నాడు. వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ఏకమవుతున్నారండి. చూసారా మిత్రులారా, ప్రపంచంలో ఎట్లాంటి చోద్యం మనం చూస్తున్నాము. బద్ధశత్రువులుగా ఉన్నటువంటి అమెరికా, రష్యా మధ్య ఇప్పుడు మిత్రత్వం ఏంటి? అటు చైనా ఒక పక్కనే వార్నింగ్ ఇస్తూ అమెరికాని, ఇప్పుడు చైనా కూడా అమెరికాకి దగ్గరవుతుందా అనేటటువంటి అనుమానాలు ఏంటి? అమెరికాకి చైనా దగ్గరైనా అవ్వకపోయినా రష్యా అమెరికా దగ్గర అవ్వడం అనేటటువంటిది నాటో దేశాలకి, యూరోపియన్ దేశాలకి చాలా ప్రమాదం. అందుకని ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ ట్రంప్ అనే ఆయన వచ్చాడే మహానుభావుడు, ఈయన తన పదవి ఏముంది 4 ఏళ్ళు, కానీ ఈయన తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఈయన మాట్లాడేటటువంటి మాటల వల్ల, చేతల వల్ల ఏ పరిణామాలు సంభవిస్తాయి, వరల్డ్ ఆర్డర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది ఏమిటి అనేటటువంటిదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్, $1 మిలియన్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఎవరికి అంతు చిక్కటం లేదు ట్రంప్ రాజకీయాలు, ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది. అంటే ప్రపంచం యొక్క ఆర్డరే మారిపోతుందన్నమాట. ఎవరి శత్రువు, ఎవరి మిత్రుడు ఏమిటి? యూరోపియన్ దేశాలతో అమెరికాకు ఉన్నటువంటి బంధం ఏంటో మనకు తెలుసు. అట్లాంటి యూరోపియన్ దేశాలే ఈ రోజున అమెరికాని శంకిస్తున్నాయి డ్యూ టు ట్రంప్. కేవలం ట్రేడ్ వార్ మాత్రమే కాదు, రాజకీయంగా ఆయన తీసుకునేటటువంటి చర్యలు కానీ, ఆయన వేసేటటువంటి వ్యూహాలు కానీ, వేసేటటువంటి ఎత్తులు కానీ చూస్తూ ఉంటుంటే యూరోపియన్ దేశాలన్నీ కూడా అమెరికాని శంకిస్తున్నాయి. ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. మిత్రులుగా ఉన్నవాళ్ళు ఒకళ్ళు శంకించుకునే పరిస్థితి వచ్చింది, శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు కౌగిలించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇదంతా చూస్తున్నటువంటి వాళ్ళు ఇతర దేశాలు మనం ఎటు ఉండాలరా బాబు, మన పరిస్థితి ఏంటి? ఒకప్పుడు అలీన దేశాలు, ఇందిరాగాంధీ సమయంలో అలీన దేశాలు
నాన్ అలైన్డ్ కంట్రీస్ ఇవన్నీ వీటినన్నింటినీ కూడా అప్పుడు పెట్టారు. అటు అమెరికా కానీ ఇటు రష్యా కానీ కాకుండా మధ్య కానీ. ఇప్పుడు అమెరికా రష్యా ఏకమైపోతే అసలు ఇండియా లాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దేశాలు, అసలు అన్ని దేశాలకి ఒక పెద్ద అయోమయం గందరగోళం అవుతుందన్నమాట. అంటే ఒకే ఒక్క వ్యక్తి ప్రపంచ ఆర్డర్ని మార్చేయబోతున్నాడు. అనేక పరిణామాలు సంభవించబోతున్నాయి. ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి ఏమిటి అనేటటువంటిది మనం వేచి చూడాలి. అయితే ఈ పరిణామాలలో నేపథ్యంలో భారత్ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుందా లేకపోతే ఎటో ఒకవైపు మొగ్గిపోతుందా అనేటటువంటిది మనం వేచి చూడాల్సిందే మిత్రులారా. ఇది థ్యాంక్ యూ.